నా బాధలను ఎవ్వరు పట్టించుకుంటలేరు. మన తీన్మార్ వార్తలు చదువుతున్నట్టే కానీ ఇక్కడ ఎవ్వరు నా మాట వింటలేరు. ఓ ఎడిటర్లు చెప్పింది వింటలేరు, కెమెరామ్యాన్ అన్నలు వింటలేరు. నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకుంటారు. పేరుకే పెద్దదాన్ని కానీ వాళ్ళు అస్సలు నన్ను లెక్కనే చేస్తలేరు. నా కడుపులో ఎంత దుఃఖం ఉన్నదో నాకే ఎరక. ఎవ్వలకు చెప్పేటట్టు లేదు. చెప్తే నువ్వు పెద్దదానివి, వాళ్ళు నీ మాట వింటలేరంటే నీదే తప్పు కదా అని తిడుతున్నారు. సరే, నా సంగతి తర్వాత ముచ్చట గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. శత్రువులు కూడా ఏడ్చేటట్టే ఉన్నారు. కొండా సురేఖ అక్క బాధలు తెలుస్తే చెప్పుకుంటే పరువు పోతది, చెప్పకుంటే కష్టం తీరది అన్నట్టే ఉన్నదట మంత్రి గారి తిప్పల. అంతటి కష్టాన్ని ఎవలకు చెప్పుకోవాలో తెలియక వల ఏడ్చినంత కథ అవుతున్నదట. తన శాఖ కిందికి వచ్చే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కనే చేస్తలేరట. ఏహే నువ్వెంత అన్నట్టు చూస్తున్నారట. గంజిల ఈగను తీసి పారేసినట్టు తీసేస్తున్నట్టు చేస్తున్నారట. మంత్రి అనే కనీస మర్యాద కూడా ఇస్తలేరట. అందుకే పాపం కొండా సురేఖ దుఃఖం తెలిసి పగోడు కూడా ఎక్కి ఎక్కి ఏడ్చేటట్టే కొడుతున్నదట. అయినా ఆఫీసర్లు అనేటోళ్ళు మంత్రి గారు ఏం చెప్తే అది చెయ్యాలి కదా. గజ్జున వణికి చిటికెల పని చేసి పెట్టి టేబుల్ మీద ఫైల్ పెట్టాలి కదా. మంత్రి ఏలు చూపితే కొండవాకినట్టు చెయ్యాలి కదా. కానీ పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట. వాళ్ళ ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా సురేఖ మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట. దేహపో మేము రానే రాము, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టే చేస్తున్నారట. తనకు చెప్పకుంటేనే ఫైలు క్లియర్ చేస్తున్నారట. చెప్తే మాత్రం ఇప్పుడు జరిగేదేంది, చెప్పకుంటే ఇప్పుడు ఆగేదేంది అన్నట్టు మసులుతున్నారట. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకొని బాధనంతా ఎల్లబోసుకున్నదట. ఆడిబిడ్డలు ఇంటికి వస్తే అన్నతోనో తమ్ముడితోనో కష్టమంతా చెప్పుకొని కొంగు ముఖానికి పెట్టుకొని ఏడుస్తారు కదా. అగో అంత కాకుండా బాధనైతే చెప్పుకున్నదట. నువ్వు మంత్రివైతే కావచ్చు, అయితే మాకేంది అన్నట్టు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. మరి ఆ పొల్యూషన్ బోర్డు ఆఫీసర్లు కొండా సురేఖ మేడం ను ఎందుకు లెక్క చేస్తలేరు కావచ్చు. అందాల పోటీలు జరిగినప్పుడు ఇంగ్లీష్ పొట్టు పొట్టు మాట్లాడినందుక, లేకుంటే హీరోయిన్ల గురించి తప్పుడు మాట్లాడినందుక, ఉద్దర పంచాదులు మీదేసుకున్నందుక అనేది తెలియదు గాని ఆఫీసర్లు దేగుతలేరనే బాధతోని కుమిలిపోతున్నదట. మరి ఆ ఆఫీసర్లు ఎట్లా దారికొస్తారో ఏమో పోన్రి.